బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అంటే రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. షూటింగ్ లేట్, విఎఫ్ఎక్స్ లేట్ కావడం, రిలీజ్ డేట్స్ అనేవి మిస్ కావడం అనేది మేకర్స్ కి ఫ్యాన్స్ కి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ది రాజా సాబ్ కోసం 2-3 సంవత్సరాలు కేటాయించినా రిజల్ట్ అంత గొప్పగా ఏం లేదు. దాంతో ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా స్ట్రాటజీ మార్చేసుకున్నాడు. ప్రభాస్ ఇప్పుడు నిజంగానే తన కెరీర్ స్ట్రాటజీని పూర్తిగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. నాగస్విన్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ కూడా ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా సమాచారం. ఇందులో ఆయన మరోసారి భైరవ, అలాగే కర్ణ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పూర్తిగా విఎఫ్ఎక్స్ ఆధారంగా భారీ స్థాయిలో ఉండబోతోందనే హైప్ కూడా ఉంది. ఇక ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలో కూడా పెద్ద అప్డేట్ ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం ఓ పెద్ద బ్రేక్ పడింది. ఏప్రిల్ చివర్లో లేదా మేలో ప్రభాస్ మళ్లీ షూటింగ్ లో చేరే ఛాన్స్ ఉందని సమాచారం. దాని కారణం ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ మరియు కల్కి 2 షూటింగ్స్ లో బిజీగా ఉండడమే. స్పిరిట్ కోసం ఓ కొత్త పవర్ఫుల్ లుక్ కి ట్రాన్స్ఫార్మ్ కావాల్సి రావడం, ఇంకా సందీప్ వంగ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను 2027 మార్చి 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రభాస్ లైనప్ లో మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ హను రాఘోపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ. కల్కి 2 స్పిరిట్ తో పాటు ఫౌజీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు ప్రభాస్. ఈ మూవీని ఆగస్టు 15కు రిలీజ్ చేసే ప్లాన్ కూడా నడుస్తోంది. అంటే ఈ ఇయర్ సంక్రాంతికి ది రాజా సాబ్ తో వచ్చిన ప్రభాస్ ఇండిపెండెన్స్ డేకి ఫౌజీతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఇయర్ 2 సినిమాలు వచ్చినట్టే నెక్స్ట్ ఇయర్ కూడా స్పిరిట్ మార్చి 5న రిలీజ్ అయితే కల్కి 2 ఇయర్ ఎండ్ కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇలా ఇయర్ కు 2 సినిమాలు రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా సలార్ పార్ట్ 2 సౌరాంగ్య పర్వం. ఈ మధ్య షూటింగ్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ మేకర్స్ వాటిని క్లియర్ చేస్తూ శృతి హాసన్ బర్త్డే సందర్భంగా సలార్ 2 సెట్స్ లో మిమ్మల్ని చూడటానికి వెయిట్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సలార్ 2 క్యాన్సిల్ అన్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందని సమాచారం. మొత్తానికి కల్కి 2, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 ఇన్ని భారీ సినిమాలతో ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ టైట్. ఎందుకంటే ఒక్క సినిమాకే 2 ఏళ్లు టైం తీసుకుంటే ప్రొడ్యూసర్స్కే కాదు తన కెరీర్ కు భారీ నష్టం అన్న విషయం ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ కు అర్థమైంది. అందుకే ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసి పాన్ ఇండియా మార్కెట్ ను ఫుల్ స్పీడ్ లో క్యారీ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారు.